మిత్రులారా, తాటి చెట్టు ఎందుకు ఎక్కావు అని ప్రశ్నిస్తే దూడగడ్డి కోసం అని జవాబు చెప్పారనే నుడికారం అందరికీ తెలుసు. ఒక ప్రశ్నకు మరొక జవాబు, సంబంధం లేని జవాబు. సరిగ్గా ఇవాళ భారత ప్రభుత్వం అధికారికంగా అట్లాగే ప్రవర్తిస్తున్నది. నరేంద్ర మోడీ తన 12 సంవత్సరాల ప్రధాన మంత్రిత్వ కాలంలో ఒక్క పత్రికా సమావేశం కూడా ఎందుకు నిర్వహించలేదు? పత్రికల వారితో మాట్లాడడానికి ఆయనకు ఏమిటి అభ్యంతరం అనే ప్రశ్న 12 ఏళ్లుగా అనేక మంది అడుగుతున్నారు. మరీ ముఖ్యంగా విదేశాలలో, ప్రజాస్వామిక దేశాలలో రాజకీయ నాయకులు, అధికారులు నిరంతరం పత్రికలతో, ప్రచార సాధనాలతో మాట్లాడుతుండే చోట భారత ప్రధాని ఎందుకు మాట్లాడడం లేదు అనే ప్రశ్న వస్తూ ఉంది. ఈ ప్రశ్న తాజాగా మళ్ళీ వచ్చింది. దానికి భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి చెప్పిన జవాబు హాస్యాస్పదమైనది. అందరికీ తెలుసు, భారత ప్రధాని నరేంద్ర మోడీ దాదాపు ప్రతి 2 నెలలకోసారి, నెలకోసారి కూడా విదేశీ పర్యటనలో ఉంటూ ఉంటారు. జూలై 6 నుంచి 11 వరకు ఆయన 3 దేశాల పర్యటనకు వెళ్ళారు. మొదట ఇండోనేషియా వెళ్ళారు, అక్కడి నుంచి ఆస్ట్రేలియా వెళ్ళారు, అక్కడి నుంచి న్యూజిలాండ్ వెళ్ళారు. ఈ పర్యటన ముగింపుకు వస్తూ ఉండగా జూలై 10 నాడు ఆయన న్యూజిలాండ్లో ఉండగా భారత ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఒక ప్రెస్ బ్రీఫింగ్ ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి పత్రికలతో మాట్లాడలేదు, పత్రికల ప్రశ్నలు తీసుకోలేదు. కానీ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు ఒక ప్రెస్ బ్రీఫింగ్, అంటే పత్రికలకు సమాచారం ఇవ్వడం అనే ఒక సమావేశం పెట్టారు. ఆ సమావేశంలో ఒక విలేకరి ఇదే ప్రశ్న మళ్ళీ అడిగారు. ఎందుకు భారత ప్రధాని పత్రికా సమావేశాలు పెట్టరు? పత్రికల వారితో మాట్లాడడానికి ఆయనకు ఏమిటి అభ్యంతరం? ఈ ప్రశ్న అడగగానే విదేశాంగ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్లో సెక్రటరీ ఈస్ట్ అని ఉంటారు, అంటే తూర్పు దేశాలకు సంబంధించిన వ్యవహారాలు చూసే కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి, ఐఎఫ్ఎస్ అధికారి, ఆయన రుద్రేంద్ర టాండన్, ఆయన ఈ ప్రశ్న రాగానే చిరునవ్వు నవ్వారు. చిరునవ్వు నవ్వడం మాత్రమే కాదు, డెజావు క్వశ్చన్, అంటే ఇదే ప్రశ్న చాలాసార్లు విన్నాము, ఇదే ప్రశ్న చాలాసార్లు ఎదుర్కొన్నాము అని మాట కూడా అన్నారు. Your question has that quality of deja vu. అక్కడితో ఆగలేదు. ప్రభుత్వ అధికారిగా ప్రధానమంత్రి రాజకీయ నిర్ణయాల మీద వ్యాఖ్యానించే అధికారం మాకు లేదు అన్నారు. See, it's not appropriate for me as a civil servant to question Mr. Modi's political method, అంతవరకు కూడా బాగుంది. ఆ తర్వాత మాట్లాడిన మాటలు ఇవాళ భారతదేశాన్ని, భారత ప్రభుత్వాన్ని, భారత ప్రభుత్వ నాయకులను ప్రపంచవ్యాప్తంగా హాస్యాస్పద వస్తువుగా మార్చాయి. నవ్వులాట అయిపోయింది. ఆయన ఏమన్నారో వినండి. PM Modi is a quintessential Indian politician. Prime Minister Modi is a quintessential Indian politician. By and large, Indian politicians favor direct, contact with their electorate. భారత ప్రధాని నరేంద్ర మోడీ 100కి 100 పాళ్ళు భారత రాజకీయవేత్త. భారత రాజకీయవేత్తలు సర్వసాధారణంగా తమ ప్రజలతో, తమ ఓటర్లతో నేరుగా ప్రత్యక్ష సంబంధం పెట్టుకోదలుచుకుంటారు. భారత ఓటర్లలో అత్యధికులు గ్రామీణ ప్రజానీకం అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ గ్రామీణ ప్రజానీకం తమ నాయకులతో ప్రత్యక్ష సంబంధాన్ని కోరుకుంటారు. మధ్యవర్తులు లేకుండా నేరుగా నాయకులే తమతో మాట్లాడాలి అనుకుంటారు. నరేంద్ర మోడీ గారు ప్రజలతో, తన ఓటర్లతో నేరుగా సంభాషించే కళలో నిష్ణాతులయ్యారు. అంటే భారతదేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజలతో ప్రధాని నరేంద్ర మోడీ నేరుగా మాత్రమే మాట్లాడతారు. ఎంతమందితో నేరుగా మాట్లాడారు? ఎప్పుడు మాట్లాడారు? ఏకైక కార్యక్రమం మన్ కీ బాత్, ఆయన రేడియోలో మాట్లాడతారు, ప్రజలు వింటే వినాలి, లేకపోతే లేదు. అది ఏకపాత్రాభినయం. ప్రశ్న వచ్చింది, సంభాషణ ఎందుకు లేదు? ప్రశ్నకు సమాధానం ఎందుకు లేదు? అనేక విషయాల మీద
భారత ప్రధాని ఏం ఆలోచిస్తున్నారు, భారత ప్రభుత్వ విధానం ఏమిటి అని ప్రజలు తెలుసుకోగోరుతున్నప్పుడు తప్పనిసరిగా ప్రచార మాధ్యమాల ద్వారా రావాల్సిందే. పత్రికల ద్వారా, టెలివిజన్ ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా, ఎన్ని మాధ్యమాలు ఉంటే అన్ని మాధ్యమాల ద్వారా రావాల్సిందే. కానీ ఆయన కేవలం తాను మాట్లాడితే ప్రజలు వినే ఏకైక మాధ్యమం ఎంచుకున్నారు. ప్రజల వైపు నుంచి ప్రశ్నలు వచ్చే, ప్రజల వైపు నుంచి సంభాషణ సాగే మార్గం ఎంచుకోలేదు. కానీ ఈ తప్పుడు పనిని కూడా ఒక విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి ఒక విదేశంలో సమర్థిస్తూ వచ్చారు. దీని మీద సహజంగానే ప్రపంచవ్యాప్తంగా విమర్శలు చెలరేగుతున్నాయి. అంటే మిగిలిన రాజకీయ నాయకులందరికీ ప్రజలతో ప్రత్యక్ష సంబంధం లేదన్నట్ట, ఓటర్లతో ప్రత్యక్ష సంబంధం లేదన్నట్ట. మిగిలిన రాజకీయ నాయకులందరూ తమ ప్రజలతో సంభాషించడానికి అనేక మాధ్యమాలను వాడుతున్నారు కదా, అందులో పత్రికలు ప్రజల పక్షాన నిలబడి రాజకీయ నాయకులను, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అనేది ఒక సంప్రదాయంగా శతాబ్దాలుగా వస్తున్నది కదా. ఎందుకు హఠాత్తుగా నరేంద్ర మోడీ దీన్ని మారుస్తున్నారు అనే ప్రశ్న చాలా చోట్ల, చాలా వైపుల నుంచి చెలరేగుతున్నది. ఈ సందర్భంలో భారతదేశంలో పత్రికలకు, ఛానళ్లకు సంపాదకులుగా ఉన్నవారు, అధిపతులుగా ఉన్నవారు అందరూ కలిసి ఏర్పాటు చేసుకున్న ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా అనే సంస్థ ఉంది. ఈ దేశంలో పత్రికా స్వేచ్ఛకు, పత్రికా విధాన నిర్ణయాలకు ప్రధానమైన సంస్థ అది. ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి వ్యాఖ్యకు జూలై 16న ఒక తీవ్రమైన ఖండన ప్రకటన ఇచ్చింది. భారతదేశంలో ఇంకా పత్రికా స్వాతంత్ర్యం కోసం నిలబడే వాళ్ళు ఉన్నారు అని చెప్పే ప్రకటన ఇది. చిన్న ప్రకటనే కానీ తప్పనిసరిగా భారతీయ ప్రజానీకమందరూ, ప్రజాస్వామ్య ప్రియులందరూ గౌరవించవలసిన ప్రకటన. ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు సంజయ్ కపూర్, ప్రధాన కార్యదర్శి రాఘవన్ శ్రీనివాసన్, కోశాధికారి తెరసా రహమాన్, ఈ ముగ్గురు సంతకం చేసిన ఈ ప్రకటన భారత ప్రధాని ముందే తయారు చేసిన ప్రశ్నలు, జవాబులు తయారు చేసిన పత్రికా సమావేశాలు కాకుండా అన్స్క్రిప్టెడ్ ప్రెస్ కాన్ఫరెన్సెస్ను దేశంలో కానీ విదేశాలలో కానీ ఎందుకు నిర్వహించడం లేదు అనే ప్రశ్నకు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు ఇచ్చిన జవాబు తీవ్రంగా ఖండించవలసినది. డీప్లీ ఫ్లాడ్, లోపభూయిష్టమైన ప్రకటన అని మొదట చెప్పారు. ఆ తర్వాత ప్రధానమంత్రి విధి నిర్వహణలో భాగం అది. దేశం ఎదుర్కొంటున్న తక్షణ రాజకీయ, ఆర్థిక సమస్యల మీద మాట్లాడడం, గ్రామీణ ఓటర్లకు, పట్టణ ఓటర్లకు రాజకీయ, ఆర్థిక విషయాల మీద తన వైఖరి, తన ప్రభుత్వ వైఖరి వివరించడం ఒక తప్పనిసరి అవసరం. విదేశాంగ మంత్రిత్వ శాఖ కేవలం గ్రామీణ ఓటర్ల గురించి మాత్రమే మాట్లాడారు. మరి పట్టణ ఓటర్ల సంగతి ఏమిటి? పట్టణ ఓటర్లు ప్రత్యక్ష సంభాషణను కోరుకోరా? ప్రత్యక్ష మాటలను కోరుకోరా? ఇవాళ పశ్చిమాసియాలో యుద్ధం వల్ల ఇంధన సమస్య దేశవ్యాప్తంగా విపరీతంగా పెరిగిపోతున్న సందర్భంలో అటువంటి అనేక రాజకీయ, ఆర్థిక విషయాల మీద ప్రజలకు వాస్తవాలు వివరించడం, ప్రజలతో సంభాషించడం ప్రధాని విధి. అక్కడితో కూడా ఆగలేదు. ఎడిటర్స్ గిల్డ్ మరొక వాదన కూడా చేసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామిక దేశాలన్నిటిలోనూ నాయకులు, అధినాయకులు ప్రచార సాధనాలను, మీడియాను, పత్రికలను, ఛానళ్లను, సామాజిక మాధ్యమాలను ఎప్పుడూ విస్మరించరు. విత్ రెగ్యులర్లీ ఇంటరాక్ట్, క్రమబద్ధంగా నెలకోసారి, 2 నెలలకోసారి, 3 నెలలకోసారి సమయం దొరికినప్పుడల్లా, అవసరమైనప్పుడల్లా వారితో సంభాషిస్తూ ఉంటారు. ఎందువలనంటే మీడియా 3 పనులు చేస్తుంది. మీడియా స్పీక్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పబ్లిక్, ప్రజల పక్షాన మాట్లాడుతుంది. ప్రజా గళం ఏమిటి, ప్రజా ఆందోళన ఏమిటి, ప్రజల సమస్యలు ఏమిటి, ప్రజలు ఏ పరిష్కారాలు కోరుకుంటున్నారు, ఇవి మాధ్యమాల ద్వారా మాత్రమే అధికారులకు, రాజకీయ నాయకత్వానికి, ప్రభుత్వానికి చేరుతాయి. అందువల్ల మీడియాతో మాట్లాడడం, మీడియా వేసిన ప్రశ్నలకు జవాబులు చెప్పడం ఒక ప్రజాస్వామిక దేశంలో నాయకుల విధి.
రెండోది, సీకింగ్ అకౌంటబిలిటీ ఫ్రమ్ దోస్ ఇన్ పబ్లిక్ అఫేర్స్. సామాజిక వ్యవహారాలు, ప్రజా వ్యవహారాలు నిర్వహించే వాళ్ళు జవాబుదారీతనంతో ఉన్నారా లేరా? ప్రజల పక్షాన జవాబుదారీతనం. మేమేం చేసినా పర్వాలేదు, ప్రశ్నించకూడదు అనే పద్ధతిలో అది నిరంకుశత్వం అవుతుంది, ప్రజాస్వామ్యం కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజా వ్యవహారాలలో, సామాజిక వ్యవహారాలలో నాయకులకు జవాబుదారీతనం ఉండాలి. జవాబుదారీతనం మాధ్యమాల ద్వారా మాత్రమే వస్తుంది, మీడియా ద్వారా మాత్రమే వస్తుంది. 3, సాలిసిటింగ్ రెస్పాన్సెస్ టు ద అర్జెంట్ అండ్ ప్రెస్సింగ్ ఇష్యూస్ ఫేస్డ్ బై ద మాసెస్. ప్రజలు ఎదుర్కొంటున్న తక్షణ సమస్యల పరిష్కారాలేమిటి అని చర్చ జరపడం, అని ఆదాన ప్రదానాలు చేసుకోవడం, అని ఇచ్చిపుచ్చుకోవడం, ఇది మీడియా బాధ్యత. ఈ మీడియా బాధ్యతలో రాజకీయ నాయకులు పాల్గొనాలి. ఇవి కాకుండా స్క్రిప్టెడ్ వన్-వే కమ్యూనికేషన్స్ లార్జ్లీ త్రూ సోషల్ మీడియా ఛానల్స్ ఆర్ నాట్ ఎ సబ్స్టిట్యూట్ ఫర్ పబ్లిక్ ఇంటరాక్షన్ విత్ ఇండిపెండెంట్ మీడియా. స్వతంత్ర మీడియా సహాయంతో ప్రజలతో నిరంతర సంభాషణ జరపడానికి రాసిపెట్టిన ఏకపాత్రాభినయపు, ప్రధానంగా సామాజిక మాధ్యమాల ద్వారా జరిగే ప్రచారం ప్రత్యామ్నాయం కాదు. దాని బదులు ఇది చేస్తున్నాను అంటే ఇది కూడా చేయండి, దాని బదులు ఇది చేస్తున్నానంటే కుదరదు. దాంతోపాటు ఎడిటర్స్ గిల్డ్ మరొక మాట కూడా అన్నది. ఒక ప్రభుత్వాధికారి ఒక ప్రధానమంత్రిని వ్యక్తిగతంగా ఇంతగా ప్రశంసించడం, పొగడడం, భజన చేయడం, గ్లిబ్ ప్లాటిట్యూడ్స్ అన్నారు, అర్ధరహితమైన ప్రశంసలు, పొగడ్తలు కురిపించడం పత్రికా స్వేచ్ఛకు, మీడియా స్వేచ్ఛకు, వాక్ సభా స్వాతంత్ర్యాలకు భంగకరం. ఇది దేశంలో 12 సంవత్సరాలుగా పత్రికా సమావేశాలు నిర్వహించకుండా పత్రికలను తప్పించుకుంటూ తిరుగుతున్న ఒక ప్రధానమంత్రి తరఫున విదేశాంగ శాఖ చేసిన ఒక తప్పుడు వ్యాఖ్యానానికి ఎడిటర్స్ గిల్డ్ ఒక సరైన సమాధానం చెప్పింది. దేశవ్యాప్తంగా పత్రికలు, ప్రచార సాధనాలు, మీడియా అంతా కూడా ఇవాళ దీని గురించి మాట్లాడవలసి ఉంది. ఈ ఛానల్లో కంటెంట్ నచ్చితే సపోర్ట్ చేయండి. ఛానల్ నడవటానికి మీ సపోర్ట్ చాలా అవసరం.